చాచిన బాహు చేతను భూమిని, భూమిపైన ఉన్న నరులను, జంతువులను కలగజేసి ఎవరికిచ్చుట నాకు న్యాయమని తోచున్న వారికి ఇచ్చుచున్న దేవుడు. నేనెవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, నేనెవరిపైన జాలి పడతానో వానిపైన జాలి పడతాను. పొందగోరు వానేది ఏమీ లేదు, ప్రయాసపడు వానేది ఏమీ లేదు. కరుణించే దేవుని వలనే సమస్తము కూడా జరుగుతుంది. కరుణించే దేవుని నువ్వు కోరుకోవాలా, కరుణించే దేవుని కొరకు నువ్వు ప్రార్థించాలా, ఆ కరుణామయిని నువ్వు ఆశ్రయించాలా, ఆ కరుణామయిని నువ్వు కలిగి జీవించాలా. అప్పుడు నీకు ఫలితార్థం అనేది దొరుకుతుంది. ఈ లోకాన్ని గురించి మనము ఆలోచించకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకనాటికి విడిచిపెట్టవలసిన వారమే. లాభం అనేది కాదు, పేరు మనది కాదు, ప్రఖ్యాతి మనది కాదు, ప్రతిష్టలు మనది కాదు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాయంట.